అందరికీ నమస్కారం. ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి ఒక టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మనం అప్లికేషన్ అనేది త్రూఅవుట్ ఆన్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అసలు ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఒక్కొక్క పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ముందుగా ఇందులో మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 23, 2025 వరకు ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ పంపించడానికి ఫీ పర్టిక్యులర్స్ అనేవి ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఏ ఫీజు ఉండదు. కానీ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళకి ఎలాంటి ఫీజు కూడా ఉండదు. వారు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా రకరకాల ఫీజులు అనేవి వర్తిస్తాయి. అవి కూడా ఒకసారి డీటెయిల్గా మనం చూద్దాం. ఇందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ వారికి ప్రిన్సిపల్ పోస్టులకు కానీ, పీజీటీ మరియు టీజీటీ పోస్టులకు కానీ, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు కానీ అప్లికేషన్ ఫీ అనేది ఏమీ ఉండదు. ప్రాసెసింగ్ ఫీ మాత్రం ప్రతి ఒక్కదానికి 500 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి వారు ఈ పోస్టులకు కానీ అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్ ద్వారా 500 రూపాయలు అనేది చలానా తీయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ చూపించినటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వారందరికీ కూడాను ఫీజు పర్టిక్యులర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అందులో ప్రిన్సిపల్ పోస్ట్కి వస్తే అప్లికేషన్ ఫీ 2,000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీ 500 రూపాయలు, మొత్తం 2,500 రూపాయలు మనం తీయాల్సి ఉంటుంది చలానా. పీజీటీ మరియు టీజీటీ పోస్టులు చూసుకుంటే అప్లికేషన్ ఫీ 1,500 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీ 500 రూపాయలు, మొత్తం 2,000 రూపాయలు. నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులకు గాను అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు, ప్రాసెసింగ్ ఫీజు 500, మొత్తం కలిపి 1,500 రూపాయలు ఇవన్నీ కూడాను మనం ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అంటే డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ ఏదైనా ఉపయోగించి ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే మనం దీనికి ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. వీటికి ఎగ్జామినేషన్స్ అనేవి టైర్ 1, టైర్ 2 2 విధాలుగా ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి వాటి డేట్స్ కానీ, అలాగే అడ్మిట్ కార్డ్స్ కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడాను ఈ ఎన్ఈఎస్టీఎస్ వెబ్సైట్లో తొందరలోనే పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మనం ఇది అప్లై చేసిన తర్వాత అప్పుడప్పుడు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనం ఈ వెబ్సైట్ ద్వారా మనం చూస్తుండవచ్చు. కేవలం పరీక్ష యొక్క డీటెయిల్సే కాకుండా ఓఎంఆర్ షీట్స్ అటెంప్టెడ్ బై ద క్యాండిడేట్స్ అండ్ ఆన్సర్ కీస్ వాటికి సంబంధించిన విషయాలు కానీ, అలాగే షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయినటువంటి షార్ట్ లిస్ట్ డిస్ప్లేయింగ్ కానీ ఇవన్నీ కూడా మిగతా అన్ని రకాల ఈ పరీక్షకు సంబంధించి అన్ని రకాల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ వెబ్సైట్లోని ఎన్ఈఎస్టీఎస్ వెబ్సైట్లో మాత్రమే పొందుపరచడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మనం ఈ అప్లికేషన్ అనేది పంపించేటప్పుడు అందులో ఈ అప్లికేషన్లో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ మరియు పార్ట్ బి. ముందుగా మనం పార్ట్ ఏ అనేది ఫిలప్ చేసేటప్పుడు మన యొక్క కేటగిరీ, అలాగే మిగిలిన అంశాలైనటువంటి ఈ పీడబ్ల్యూడి, పీడబ్ల్యూబీడి రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా మిగిలిన అంశాలైనటువంటి ఈ పీడబ్ల్యూబీడి మొదలైనటువంటి ఇవన్నీ కూడాను చక్కగా ఎలాంటి తప్పులు లేకుండా ముందుగా కరెక్ట్గా అన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత మాత్రమే పార్ట్ బి అనేది మనం ఫిలప్ చేయాలి. ఈ పార్ట్ ఏ అనేది పార్ట్ బికి లింకప్ అయి ఉంటుంది కాబట్టి అది ఒకసారి పార్ట్ ఏ అనేది కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ బికి వస్తే ఈ పార్ట్ బి ఎలా ఉంటుందంటే ప్రతి పోస్ట్కి సపరేట్గా మనం ఈ పార్ట్ బిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదొక ముఖ్యమైనటువంటి అంశము. మనం ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకి, వివిధ రకాల పోస్టులకి నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ప్రిన్సిపాల్ కానీ, పీజీటీ, టీజీటీలు కానీ వీళ్ళింట్లో ఒకటికి మించి ఎక్కువ పోస్టులకు కానీ మనం
ఎలిజిబిలిటీ ఉండుంటే డిఫరెంట్ పోస్టులకి ప్రతి ఒక్కదానికి కూడా సపరేట్గా మనది ఫీజు అనేది పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళు, ఉమెన్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడాను ఈ ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంటుంది. అది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. యాక్చువల్గా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఢిల్లీగా ఉంటుంది, కానీ ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఎక్కడి నుంచి అయితే అప్లై చేసుకుంటారో వారు ఒకే ప్రాంతానికి చెందినటువంటి వారు ఎక్కువ మంది ఉండేటప్పుడు అక్కడ కూడాను అప్లికేషన్ సెంటర్ అనేది ఇస్తారని అందరూ నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం అప్లై చేసేటప్పుడు మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో అది జాగ్రత్తగా మనం ఇవ్వాలి. అలాగే ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివిధ రకాల ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను చక్కగా చదువుకొని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం దేనికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ పోస్టులన్నింటికి కూడా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడాను మనం ఆ అప్లికేషన్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి కంపల్సరీగా వస్తుంటాయి, కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి. ఈ ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి వివిధ రకాల పోస్టుల యొక్క వేకెన్సీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు 225 ఉన్నాయి. అలాగే పీజీటీలు 1460 ఉన్నాయి. టీజీటీలు 3962, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ 228, ల్యాబ్ అటెండెంట్ 146, మొత్తం కలిపి 7267 పోస్టులకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు మన యొక్క రిజర్వేషన్ల వారీగా చూసుకుంటే జనరల్కి 116, ఓబీసీ 60, ఎస్సీ 33, ఎస్టీ 16, మొత్తం 225 పోస్టులు ఉన్నాయి. అలాగే అందులో ఇంకా విజువల్లీ ఇంపైర్డ్, అలాగే వివిధ రకాల హెచ్ఐఎల్డి మరియు అదర్స్ వారికి సంబంధించి డిఫరెంట్గా 3-2-2-2 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే పీజీటీ గ్రూప్ పీకి వచ్చేసరికి అందులో సబ్జెక్ట్ వారీగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ వీటికి సంబంధించి మొత్తం పోస్టులు 1460 పోస్టుల్లో జనరల్ 611, ఈడబ్ల్యూఎస్ 141, ఓబీసీ 388, ఎస్సీ 215, ఎస్టీ 105, విఐ 15, హెచ్ఐ 15, ఎల్డి 15 మరియు ఇంకా అదర్స్ 14 పోస్టులు ఉన్నాయి ఈ 1460 పోస్టులకి. ఆ తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ఒక్కొక్క సబ్జెక్ట్ చూసుకుంటే హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ వీటికి సంబంధించి 2550 పోస్టులకు గాను జనరల్ వారికి 1044 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 253, ఓబీసీ 685, ఎస్సీ 380, ఎస్టీ 188, విఐ 26, హెచ్ఐ 25, ఎల్డి 25, అదర్స్ 26 ఇలా ఉన్నాయి. తర్వాత టీజీటీలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే అస్సామీ, బోడో, బెంగాలీ, గారో, గుజరాతీ, కన్నడ, ఖాసీ, మలయాళం, మణిపురి, మిజోరం, ఒడియా, సంతాలి, తెలుగు, ఉర్దూ టోటల్. ఇందులో మనకు తెలుగు సంబంధించి జాగ్రత్తగా మనం చూసుకుంటే మొత్తం వేకెన్సీస్ 44 ఉన్నాయి. అందులో జనరల్ 20, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 4, ఓబీసీ వారికి 11, అలాగే ఎస్సీ వారికి 6, ఎస్టీ 3, విఐ 1, హెచ్ఐ 1, ఎల్డి వారికి ఏమి లేవు పోస్టులు, అలాగే అదర్స్ కూడా ఏమీ లేవు. అంటే మనకి ఇందులో టీజీటీలు తెలుగుకి సంబంధించి కేవలం మొత్తం 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇందులో టోటల్ పోస్టులు 223 అన్ని లాంగ్వేజెస్ కలిపి. ఈ 223 పోస్టుల్లో జనరల్ 114,
ఈడబ్ల్యూఎస్ 17, ఓబీసీ 53, ఎస్సీ 27, ఎస్టీ 12, విఐ 2, హెచ్ఐ 3, ఎల్డి 2, అదర్స్ 2. అలాగే టీజీటీస్ మిస్లీనియస్ కేటగిరీకి సంబంధించి మ్యూజిక్, ఆర్ట్, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ ఫీమేలు, మేలు, లైబ్రరీ వీటికి సంబంధించి మొత్తం పోస్టులు 1189 ఉన్నాయి. ఇందులో జనరల్ 494, ఈడబ్ల్యూఎస్ 116, ఓబీసీ 318, ఎస్సీ 175, ఎస్టీ 86, విఐ 7, హెచ్ఐ 4, ఎల్డి 9, అదర్స్ 9. అలాగే ఇక నాన్ టీచింగ్ స్టాఫ్. ఈ నాన్ టీచింగ్ స్టాఫ్లో రకరకాల కేటగిరీస్: హాస్టల్ వార్డెన్ మేల్, హాస్టల్ వార్డెన్ ఫీమేల్, అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్. వీటన్నిటికీ కలిపి మొత్తం పోస్టులు 1620 ఉన్నాయి. అందులో ఒక్కొక్క పోస్టుకి సంబంధించి కూడాను ఇందులో మనకు చూపించడం జరిగింది. మనం మొత్తం పోస్టులు చూసుకుంటే 1620 పోస్టులకు గాను 668 జనరల్, ఈడబ్ల్యూఎస్ 159, ఓబీసీ 435, ఎస్సీ 240, ఎస్టీ 118, విఐ 19, హెచ్ఐ 10, ఎల్డి 19, అలాగే అదర్స్ 18, ఈఎస్ఎం 153 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల టీచింగ్ పోస్టులకు సంబంధించి ఈ డిజబిలిటీస్ ఏవేవైతే ఉన్నాయో ఈ పీడబ్ల్యూబీడీ వారికి, అందులో రైట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 అనుగుణంగా, అలాగే డిఈపీడబ్ల్యూడి నోటిఫికేషన్ నెంబర్ 38-16/2020-DD-3 డేటెడ్ 4th January 2021 అందులో ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రాప్తికి వీళ్ళకు ఉండవలసిన డిజబిలిటీస్ ఈ ఒక్కొక్క పోస్ట్కి గాను రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకసారి చూపించడం జరిగింది. వాటిని కానీ చూస్తే ప్రిన్సిపల్ పోస్టులకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇందులో మనం దేనికి ఎలిజిబిలిటీ ఉంటాం అనేది చూసుకోవాలి. అలాగే టీజీటీ మ్యూజిక్, ఆర్ట్, లైబ్రరీ వాటికి సంబంధించి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి జూనియర్ సెక్రటేరియట్, ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్ మేల్, ఫిమేల్, అలాగే ఫిమేల్ స్టాఫ్కి సంబంధించి వివిధ రకాల రిక్వైర్మెంట్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ సంబంధించి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏవే ఉన్నాయో కూడా ఈ నోటిఫికేషన్లో వివరించారు. అది జాగ్రత్తగా మనం ఒకసారి అవన్నీ కూడా చదువుకొని మనం వాటికి చెందిన వాళ్ళమైతే అవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇందులో కేటగిరీ వారీగా చూసుకుంటే జనరల్ వారు కనీసం 30%, అలాగే ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారు 25%, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వారికి ఈ 30% అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీరందరూ కూడా కంపల్సరీగా 30% స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారు 25% అనేది టైర్ 2 ఎగ్జామినేషన్లో స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ టైర్ 2లో వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ బట్టి ఎవరికైతే హయ్యెస్ట్ పెర్ఫార్మర్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పోస్టులకు అనుగుణంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి 1:3 నిష్పత్తిలో వారు పిలవడం జరుగుతుంది. అది కూడా మనకి ఈ NESTS.tribal.gov.in అనే వెబ్సైట్లో మనకి పొందుపరచడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడాను వారు ఈ అనుగుణంగా అన్ని రకాల డాక్యుమెంట్స్ సమర్పిస్తారో వాళ్ళకి మాత్రమే ఆ తర్వాత అక్కడ ఇచ్చినటువంటి పోస్టులకి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇంకా పే పర్టిక్యులర్స్ ఒకసారి చూసుకుంటే ప్రిన్సిపల్ పోస్టులకు గాను పే అనేది లెవెల్ 12లో ఉంటుంది. అంటే 78,800 నుండి 2,09,200 రూపాయలు ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ వాళ్ళకైతే లెవెల్ 8 47,600 నుండి 1,51,100 వరకు ఉంటుంది. టీజీటీస్కి అయితే లెవెల్ 7 44,900 నుండి 1,42,400 వరకు ఉంటుంది. అలాగే లైబ్రరీకి అయితే
లెవెల్ 7లోనే ఉంటారు వీళ్ళు కూడాను. 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. అలాగే ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్, టీచర్ మేల్ ఫిమేల్ వరకు అయితే లెవెల్ 6 35,400 నుంచి 1,12,400 మధ్యలో ఉంటుంది. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి లెవెల్ 5. అలాగే హాస్టల్ వార్డెన్ కూడా లెవెల్ 5. వీళ్ళకి 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. అకౌంటెంట్కి లెవెల్ 6లో ఉంటుంది. 35,400 నుంచి 1,12,400. అలాగే జేఎస్ఏ వారికి లెవెల్ 2 19,900 నుంచి 63,200. ల్యాబ్ అటెండెంట్కి 18,000 నుండి 56,900 వరకు ఈ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఈ ఈఎంఆర్ఎస్లో ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. అంటే ఓఎంఆర్ షీట్ ఇస్తారు, ఇది పెన్ పేపర్ మోడ్లో ఉంటుంది. అలాగే టైర్ 2కి వచ్చేస్తే డిస్క్రిప్టివ్ మరియు ఓఎంఆర్ రెండూ ఉంటాయి. అంటే మల్టిపుల్ చాయిస్ ప్లస్ డిస్క్రిప్టివ్ రెండూ ఉంటుంది. ఎవరైతే ఈ టైర్ 2లో కూడా క్వాలిఫై అవుతారో వారు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకున్న వారికి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది ఫస్ట్ చాయిస్ ఈజ్ హిందీ మరియు ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే అంటే ఇది బైలింగ్వల్లో ఉంటుంది కాబట్టి అంతేకాకుండా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మనము రాయొచ్చు కొన్ని పోస్టులకి. కాకపోతే మనం అప్లై చేసేటప్పుడు మన యొక్క లాంగ్వేజ్ ఏంటనేది అక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వస్తే ప్రిన్సిపల్ పోస్టులకు గాను మొత్తం 100 క్వశ్చన్లకి 100 మార్కులు ఉంటాయి. అందులో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ 10 క్వశ్చన్లు ఇస్తాడు, 10 మార్కులు. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు, 10 మార్కులు. అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు. అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అది కూడా ఇంగ్లీష్ మరియు హిందీ ఉంటుంది. ఇది 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులు. మొత్తం కలిపి 100 మార్కులు ఉంటుంది. ఈ ఎగ్జామ్కి 2 గంటలు మాత్రమే మనకి సమయం ఉంటుంది. అలాగే టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2లో ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ రెండు ఉంటుంది. ఇందులో అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇందులో మొత్తం 55 క్వశ్చన్లకు ఉంటాయి, 100 మార్కులకి. దీనికి 3 గంటలు మాత్రమే డ్యూరేషన్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడాను పీజీటీ వాళ్ళకి కూడాను ఏ విధంగా ఉంటుంది. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. జీకే, రీజనల్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసిటీ ఇలా రకరకాల ఏ ఉంటాయండి. మొత్తం అన్ని రకాలు కూడాను ఇందులో టైర్ 1, టైర్ 2 సంబంధించి ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది అయితే జరిగింది. అలాగే వివిధ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా కొన్ని అడిగారు. అవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ కానీ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి డీటెయిల్గా చూడవచ్చు. కాబట్టి నిరుద్యోగులకు మాత్రం ఇది చాలా మంచి అవకాశం. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇందులో. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారు వారి యొక్క ఎలిజిబుల్ క్రైటీరియా ప్రకారం వారి పోస్టులకి అప్లై చేసుకోండి. ఇందులో మనం రకరకాలకు సంబంధించి ఫామ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్స్, ఈ ఫార్మాట్స్ అనేది మనం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి ఫార్మాట్స్ ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని అది ఫిలప్ చేసి మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాటిని డౌన్లోడ్ చేసుకొని అవి ఫిలప్ చేసి ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించి మళ్ళీ అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏకలవ్య నోటిఫికేషన్ అది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు
అప్లై చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. థ్యాంక్ యూ.